ఈ రోజు ఫుల్ హ్యాపీ మా, ఎందుకంటే మనకి యూట్యూబ్ నుండి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసింది. సో ఈ వీడియో రైల్వే రిలేటెడ్ వీడియో కాదు, జస్ట్ నా పర్సనల్ వీడియో. అంటే నాకు యూట్యూబ్ నుండి పేమెంట్ వచ్చింది, ఎలా వచ్చింది అనేది షేర్ చేసుకుంటాను, ఎంత వచ్చిందో కూడా చెప్తాను అనమాట. దానికన్నా ముందు మీకు ఏమైనా గెస్సులు ఉంటే గెస్ చేయండి. 20,000, 30,000, 50,000, లక్ష. ఆల్రెడీ కమెంట్స్ లో అడుగుతారు, అన్న నీకు ఏఎల్పి శాలరీ 1,00,000 దాటి వచ్చేస్తుంది, ఇది ఇంకా వచ్చేస్తుంది ఇంకో 1,00,000, మొత్తం లక్షలే అనేసి. సో మనీ ఎంత వచ్చింది, ఎన్ని వీడియోస్ కి, ఒక వీడియోకి ఎంత వచ్చింది, ఇప్పుడు దాకా మొత్తం టోటల్ ఎలా అయింది అన్ని స్క్రీన్ షాట్స్ చూపిస్తాను వీడియోలో. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది, చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మనం టార్గెట్ 50K పెట్టుకున్నాం, అండ్ #road to50K అనేది ఇంకా ఉంది. మీరు పెట్టండి, నేను ఖచ్చితంగా షార్ట్స్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నాను అంటే, చాలా మందికి తెలుసో తెలీదో కానీ మనకి ముందు ఇంకో ఛానల్ ఉండేది, ద రైల్వే ఐకాన్ అని చెప్పేసి. సో అది కొన్ని రీజన్స్ వల్ల మనం తీసేసాం అనమాట. అంటే ఆ ఛానల్ వీడియోస్ అన్ని డిలీట్ చేసేసాం. సో నేమ్ అది చేంజ్ చేసి ఇప్పుడు ఫ్రెష్ కంటెంట్, ఓన్లీ ఎడ్యుకేషన్ కంటెంటే ఇందులో పెడుతున్నాను. సో యూట్యూబ్ కి ఏమైంది అంటే, వీడియోస్ అన్ని డిలీట్ చేసి ఛానల్ నేమ్ మార్చేయడం వల్ల మొత్తం రీచ్ పడిపోయింది మామ. అసలు రీచ్ లేదు, పుష్ చేయట్లేదు. హానెస్ట్లీ చెప్పాలి అంటే, నేను ఒక ఫుల్ వీడియో పెడితే అలా ఎక్కువ కంటిన్యూస్ గా ఫుల్ వీడియోస్ పెట్టడం వల్ల ఒక 3K 5K వ్యూస్ అయినా వస్తున్నాయి, కానీ షార్ట్స్ అయితే 1K 2K కూడా రావట్లేదు. సో మనం ఈ మనోజ్ జర్నీ ఛానల్ స్టార్ట్ చేశాక ఫస్ట్ 10 వీడియోస్ కి నాకు మానిటైజ్ అయిపోయింది. లైక్ డిసెంబర్ లో అలా నేను లీవ్ కి వెళ్ళినప్పుడు అనుకుంటా, నాకు గూగుల్ ఈమెయిల్ వచ్చింది అనమాట, యాడ్సెన్స్ నుంచి. యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకో, మానిటైజేషన్ కి ఎలిజిబుల్, 4,000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయి అని చెప్పేసి. యాక్చువల్లీ ముందు ఛానల్ ఉంది కదా, ముందు ఛానల్ కి ఎలా అనుకున్నారు, ముందు ఛానల్లో నేను డిలీట్ చేయక ముందు నాకు ఒక షార్ట్ తో 10 మిలియన్ వచ్చాయి, ఒక్క షార్ట్ తోటి. కానీ ఈసారి అలా లేదనమాట. అప్పుడు రీచే వేరు, ఆ రీచే వేరు. 2 months లో 27,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు రైల్వే ఐకాన్ కి. నేను ఇప్పటికీ షాక్, అంతమంది ఎలా వచ్చారా అనేసి. సో ఈ ఛానల్ కి అంత స్పీడ్ గా లేదు, ఆల్రెడీ పడిపోయిన ఛానల్ మళ్ళీ లేపుకుంటూ వచ్చి ఇప్పుడు సబ్స్క్రైబర్స్ కొంచెం బిల్డ్ చేసుకుంటున్నాను. అండ్ నేను డిసెంబర్ లో ఎప్పుడైతే మానిటైజేషన్ కి అప్లై చేశానో, నాకు ఎప్పుడైతే మిడ్ వీక్ ఆ టైంలో వచ్చిందో, అప్పటి నుంచి ఇప్పటి వరకు జనరేట్ అయిన మనీ ఇప్పుడు క్రెడిట్ అయింది అనమాట. ఆల్మోస్ట్ 5 months కదా, డిసెంబర్ నుండి మే వరకు, అంటే 5 months. అండ్ ఈ 5 months లో నేను కన్సిస్టెంట్ గా వీక్లీ 2 వీడియోస్ అయినా మినిమం పెడుతూ వచ్చాను. అండ్ ఫుల్ వీడియోస్ అన్ని, షార్ట్స్ గురించి చెప్పట్లేదు. షార్ట్స్ అయితే వీక్లీ 4 to 5 పెట్టేవాడిని. మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాను, మార్చ్ మంత్ లో ఎగ్జామ్ ఉందని చెప్పి. సో అంతే. సో ఇంత కన్సిస్టెంట్ గా చేసి రోజుకి ఒక వీడియో పెడుతూ మనం అలా రీచ్ బిల్డ్ చేసుకుంటున్నాం. సో మనీ ఎంత జనరేట్ అయ్యింది అనుకుంటున్నారు? మీలో చాలా మంది ఇప్పటికే కమెంట్ చేస్తుంటారు. సో నేనే రివీల్ చేసేస్తాను. నాకు $145 క్రెడిట్ అయ్యాయి మావా 5 months కి. తక్కువేం కాదు, నాకు కొంచెం మోటివేషన్ గానే ఉంది, అంటే మంచిగా వచ్చాయి. కానీ $145 అంటే 13,700 చిల్లర అంతే. ఏంటి బ్రో 6 months లోని ఇంత క్రెడిట్ అయిందంటే, అవును ఇంత అయింది. మీరు అనుకున్నట్టు లక్షల్లోని అందరికి వచ్చినట్టు రాదు, యాక్చువల్లీ అలా వర్క్ అవ్వదు. మనం ఒక ఫుల్ వీడియో చేసి, ఒక ఫుల్ వీడియోకి 10,000 వ్యూస్ వచ్చినా సరే, దానికి ఒక $2-3 కూడా రావట్లేదు. సో ఒక $95, $100 వేసుకోండి. ఆ $100 అంటే ఒక వీడియోకి మనం 5,000 వ్యూస్, 10,000 వ్యూస్ వచ్చినా సరే మనకి 500 కూడా రావట్లేదు అనమాట. సో అలా కొంచెం అక్యుములేట్ అవుతుంది. సో మనం డబ్బుల కోసం ఫస్ట్ ఏం పెట్టుకోవట్లేదు, నేను డబ్బుల కోసం కాదు, కానీ మెయిన్ మనం ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి, ఛానల్ రీచ్ జనాల్లోకి వెళ్ళాలి అని అనుకుంటాను. కాబట్టి మనం మనీ మేకింగ్, డబ్బులు ఎలా జనరేట్ చేసేయాలి అని చెప్పి అంత పెద్దగా గింజికిపోయి వీడియోలు చేసేమో. ఓన్లీ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఎక్కువ, కొంచెం కొత్తదాను. అంటే ఈ నా ఛానల్ ఎవడైనా చూస్తే, వీడు కొంచెం రైల్వే డిఫరెంట్ గా చేస్తాడు రా వీడియోస్, ఆ ఐడెంటిటీ కావాలన్నమాట నాకు. సో నేను అందుకు వీడియోస్ చేస్తున్నాను ప్రెసెంట్. ఆబ్వియస్లీ డబ్బులు అందరికీ కావాలి, హానెస్ట్ గా చెప్పాలి అంటే. కానీ ప్రెసెంట్ అయితే నాకు ఆ మైండ్ లేదు, తర్వాత ఉంది. సో నేను ఈ మనీని ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఛానల్కి మంచి ఒక గింబుల్ లాంటిది ఒకటి పెట్టుకుంటున్నాను, లేదా ఒక మంచి మైక్, ఒక మంచి లైట్. సో ఎక్విప్మెంట్ మీద కొంచెం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నాకు వచ్చిన ఈ అమౌంట్ లో కొంచెం నేను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను.
ఎస్, నేను గివ్ అవే ఇస్తాను. ఏమి ఇస్తాను ఏంటి ఇస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. ఎలా ఉంటుంది నా గివ్ అవే స్టైల్ ఇదంతా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. నెక్స్ట్ వీడియో కానీ తర్వాత చేస్తాను గివ్ అవే వీడియో ఫ్రీగా. కానీ ఎవరైనా నా ఛానల్ నుండి కానీ ఏమైనా వచ్చి మీరు డబ్బులు అడిగితే మాత్రం మీరు ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. అది మాత్రం మళ్ళీ చెప్తున్నాను, స్కామ్స్ అసలు ఎక్కువ అవుతున్నాయి. అండ్ నేను ఈ వీడియో తోటి కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి కొన్ని టిప్స్ ఇస్తాను అనమాట. అవి యూజ్ అవుతాయి మీకు కూడా మానిటైజ్ అవ్వడానికి. అవి ఏంటంటే చాలా మంది చెప్తారు నీ వీడియో నువ్వే ఒక 10 సార్లు చూసుకో, వాచ్ అవర్స్ వచ్చేస్తాయి, అవి వచ్చేస్తాయి అని చెప్పేసి. అవేం పెట్టుకోక నాకు బాగా హెల్ప్ అయింది ఏంటంటే ఒక మంచి థంబ్నెయిల్. అంటే నేను వాడుతున్నాను కానీ వాడినా సరే కొంచెం థంబ్నెయిల్స్ కి నాకు చాలా మంది చెప్తారు అనమాట, బ్రో చాలా క్రియేటివ్ గా ఉన్నాయి థంబ్నెయిల్స్ ఇవి అవి అని చెప్పేసి. సో వాడినా సరే నేను నా బుర్ర వాడుతున్నాను. సో మీరు కూడా థంబ్నెయిల్స్ అనేవి క్రియేటివ్ గా పెట్టుకోండి. ఎందుకంటే క్లిక్ త్రూ రేట్ అని ఉంటది. అంటే నువ్వు అసలు ఎవడైనా వీడియో ఓపెన్ చేయాలంటే థంబ్నెయిల్స్ కూడా ఓపెన్ చేస్తాడు. అది మంచిగా పెట్టుకోండి, అదే తీసుకెళ్తది. అండ్ అనలిటిక్స్ లో చెక్ చేసుకోండి మీ వీడియో ఎక్కువ చూస్తున్నారా లేదా, అసలు టచ్ చేస్తున్నారా లేదా అని తెలుస్తుంది. సో వాటి బట్టి ఫాలో అవ్వండి. అండ్ మెయిన్ ట్రెండ్స్. సో నీకు ఇప్పుడు ఎన్టీపీసీ ఎగ్జామ్ ఉంది అంటే ఎన్టీపీసీ చేయాలి, ఏఎల్పి ఉంటే ఏఎల్పి చేయాలి. సో అలాగా నీవు ఏ కేటగిరీయో దాన్ని బట్టే వీడియోస్ చెయ్యు. అండ్ అది చాలా యూజ్ అవుతుంది. అండ్ లెంత్ గురించి పట్టించుకోక, లెంత్ స్టార్టింగ్ లో ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ చేసుకో, తర్వాత కావాలంటే పెంచుకో. సో మనది ఆల్రెడీ 8 to 9 మినిట్స్ అలా ఉంటాయి మన వీడియోస్. కొన్ని వీడియోస్ ప్రిపరేషన్ వీడియోస్ కానీ లేదా నోట్ మేకింగ్ వీడియోస్ అలాంటి 15 మినిట్స్ వెళ్ళిపోతాయి కానీ, లేదా నార్మల్ గానే ఉంటాయి మన ఛానల్లో కూడా. అండ్ ఇంకొక యూస్ఫుల్ టిప్ ఏంటంటే ప్రతి కమెంట్ కి రిప్లై ఇవ్వడం. నేను ఆబ్వియస్లీ ఆల్మోస్ట్ అందరికి రిప్లైస్ ఇస్తాను అంటాను. నా డ్యూటీలు మీకు తెలుసు, నా ఈవెంట్ తెలిసినా సరే యూట్యూబ్ స్టూడియో యాప్ లోని నాకు కమెంట్స్ పైన చూపిస్తాయి అన్నమాట. సో ఆ కమెంట్స్ అన్నిటికి నేను ఏ రిప్లై ఇవ్వకపోతే అక్కడే డిస్ప్లే చేసేస్తాయి. నేను వెంటనే వెళ్ళి దానికి రిప్లై ఇచ్చేస్తాను. వీడియో చూసుకొని దాని కింద వెంటనే ఇచ్చేస్తాను. సో ఇది చాలా హెల్ప్ అవుతుంది రీచ్ కి. నేను ఎప్పుడు ఫోన్ ఆన్ లో ఉంటే అప్పుడు యూట్యూబ్ కామెంట్లకి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అందుకే చాలా మంది అడుగుతారు ఇన్స్టాలో మెసేజ్ పెట్టు, యూట్యూబ్ లో మాత్రం ఎప్పుడు యాక్టివ్ గా ఎలా ఉంటావని. అది సపరేట్ గా కమెంట్స్ అన్ని సపరేట్ చేసి చూపిస్తుంది కాబట్టి నాకు యూజ్ అయ్యింది. సో యూట్యూబ్ స్టూడియోని బాగా వాడుకోండి. అండ్ మీకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ రావాలి అంటే మీరు స్టార్టింగ్ నుండి షార్ట్స్ మీద ఫోకస్ చేయాలి. కానీ ఫుల్ వీడియోస్ తో సబ్స్క్రైబర్స్ రారు. కానీ మీ ఛానల్కి ఒక ఐడెంటిటీ ఉండాలి. మీరు ఒక కంటెంట్ క్రియేటర్ ఫుల్ గా అవ్వాలి అన్నా ఫుల్ వీడియోస్ చాలా యూజ్ అవుతాయి. కానీ ఫుల్ వీడియోస్ జనంలోకి వెళ్ళడం కష్టం. మెయిన్ షార్ట్స్ తోటే పెట్టుకోండి. నాకు ముందు షార్ట్స్ తోటి అయ్యింది. ఇప్పుడు నేను అందుకే షార్ట్స్ నాకు రీచ్ అయిపోయిందని తెలిసి నేను ఫుల్ వీడియోస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. సో మీకు మాత్రం షార్ట్సే బెటర్ కొత్తగా వచ్చిన వాళ్ళకి. సో షార్ట్స్ ఫోకస్ చేయండి, క్వాలిటీ షార్ట్సే పెట్టండి. నేను కూడా అప్పుడప్పుడు క్వాలిటీగా పెట్టలేకపోతున్నాను, ఎందుకంటే ఫుల్ వీడియోస్ చేయడానికి నాకు 3-4 డేస్ పెట్టేస్తుంది. సో షార్ట్స్ అంటే ఇంకా ఎక్కువ టైం పెట్టేస్తుంది. సో అందుకే నా షార్ట్స్ అంత క్వాలిటీగా లేవు, నాకు అర్థమైంది. సో నేను ఇప్పుడు క్వాలిటీ షార్ట్స్ మీద ఫోకస్ చేస్తాను, ఎందుకంటే మన రోడ్ to 50కి స్టార్ట్ చేసాం కాబట్టి. సో ఇంకా నేను అన్ని క్వాలిటీ షార్ట్సే రావడానికి ట్రై చేస్తాను. సో ఈ కొన్ని టిప్స్ వాడండి, మీకు 4000 వాచ్ అవర్స్ బయగా అవుతాయి. అలాగని చూస్తూ ఉండొద్దు. అలాగే ప్రతి వీడియో తర్వాత వాచ్ అవర్స్ ఎన్ని వస్తున్నాయి అనేది. వెళ్ళాల్సిన వీడియోస్ వెళ్ళిపోతే క్రియేట్ చేయాల్సినవి మీరు కొత్తగా క్రియేట్ చేయండి. అంతే మామ. ఈ వీడియోకి గివ్ అవే ఏంటి ఎలా ఉంటుంది అని చెప్పి నేను నెక్స్ట్ వీడియో మళ్ళీ చేస్తాను. సో ఆ వీడియోలో కంప్లీట్ గివ్ అవే ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట. సబ్స్క్రైబ్ చేసుకో, పేరు గుర్తుంది కదా, మనోజ్ అని. సైనింగ్ ఆఫ్.